వెల్కమ్ బ్యాక్ టు అక్షర డివోషనల్ టాక్స్. ఇవాల్టి మన వీడియోలో ధనస్సు రాశి జనవరి 2024 ఫలితాలు తెలుసుకుందాం. ఛానల్ కొత్తవారు కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ధనస్సు రాశిలోకి ఎవరెవరు వస్తారో తెలుసుకుందాం. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. ఇక ఈ రాశి వారికి గురుగ్రహం శుభగ్రహంగా ఉన్నారు, శనిగ్రహం కూడా అలాగే ఉండడం జరిగింది. మరి రాశి వారికి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు. గురు శని బలం బాగుండడం చేత గతంలో ఉన్నటువంటి బాధలు, ఆందోళన కానీ, సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ అంతరించిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అంటే తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయింది. వీరి యొక్క ఆశయములు సిద్ధిస్తాయి, అంటే సొసైటీలో వీరి యొక్క గౌరవం పెరుగుతుంది, బంధువర్గంలో వీరి యొక్క మాట నెగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. వీరి శత్రువులు మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి యొక్క డబ్బు పెరుగుతుంది, అంటే ఆదాయం, ఇన్కమ్ పెరుగుతుంది. వీరిలో మానసిక ధైర్యం అనేది పెరుగుతుంది. వీరికి డబ్బు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటుంది. ట్రావెలింగ్ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి గృహంలో వివాహాది శుభకార్యాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అయితే నూతన వ్యాపారాలు కానీ, నూతన పనులు కానీ సిద్ధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి యొక్క ఆస్తి అనేది చాలా వృద్ధి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కంటే మీ మాట యొక్క విలువ పెరుగుతుంది. చాలామంది విలువైన వస్తువులు కొంటారు, అంటే వెండి, బంగారం కానీ ఇలాంటి వస్తువులు కొంటారు. మరి ఈ మధ్యలో కొంచెం మానసిక ఆందోళన అనేది వీరికి ఉండడం జరుగుతుంది. మరి ఇంట్లో వారి యొక్క భార్య సహకారం తీసుకోవడం వల్ల సమస్యలు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలు చూస్తున్న వారికి ఎట్లయితే పై అధికారి సలహాలు తీసుకొని చేయడం మంచిది. చాలామందికి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉండడం జరుగుతుంది. వాహనాలు కొంటారు వీరు, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కొనడం జరుగుతుంది. ఇంట్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, అంటే లగ్జరీ ప్రోడక్ట్స్ కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలామందికి కూడా ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వ, ప్రైవేట్ వారికి. ఇక టెక్నీషియన్స్కి బాగుండే అవకాశాలు ఉన్నాయి, మంచి అవకాశాలు వస్తాయి. బిజినెస్ చేసేవారికి కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరు ఆశించిన లాభాలు పొందుతారు. కొత్త బిజినెస్లు ప్రారంభించే అవకాశాలు కూడా ఈ ధనుసు రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం బాగుండడం వల్ల మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక వ్యవసాయదారులకైతే 2 పంటలు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కౌలుదారులకు కూడా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్త్రీల ఫలితాలు చూసుకున్నట్లయితే పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుంది. మాటకు తిరుగుండదు. కుటుంబ సభ్యులతో మీ మాటను గౌరవించి ఏది చెప్తే అది వినడం జరుగుతుంది. బంధువుల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ పేరు మీద బంగారం కానీ, గృహ నిర్మాణం కానీ, ప్లాట్స్ కానీ కొనుక్కోవడం జరుగుతుంది. మంచి అవగాహన ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్నట్లయితే ప్రమోషన్స్ వస్తాయి. పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడం జరుగుతుంది. ఈ రకంగా స్త్రీల ఫలితాలు ఉండడం జరుగుతుంది. ఇక జనవరి నెలలో అయితే ఆరోగ్యం బాగుంటుంది. వీరికి అన్ని రంగాల వారికి బాగుండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొద్దిమంది వాహనాలు తీసుకునే అవకాశాలు
ఈ జనవరి నెలలో ఉండడం జరుగుతుంది. నూతన ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే లగ్జరీ ప్రోడక్ట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ వస్తువులు, ఏసీలు కానీ మిగతా విషయాలు కానీ కొన్ని తీసుకోవడం జరుగుతుంది. కొన్ని వస్తువులు కొత్త బట్టలు కొనుక్కుంటారు చాలామంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా ఉల్లాసంగా విందు వినోదాల్లో కాలక్షేపం చేస్తారని చెప్పుకోవచ్చు. డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా మరి ఈ జనవరి నెలలో ఈ ధనుసు రాశి వారికి ఉండడం జరుగుతుంది. కానీ మంచి ఉత్సాహంతో మంచి విందు వినోదాలతో స్నేహితులతో మంచిగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఇక వీరి పట్ల సొసైటీలో ఈర్ష్య ద్వేషం అనేది ఉంటాయి. మంగళవారం నాడు ఉపవాసం ఉండడం మంచిది. వీరికి శివాలయంలో అభిషేకం కూడా చేసుకోవడం మంచిది. ఈ రకంగా చూసుకున్నట్లయితే మరి ఈ ధనుస్సు రాశి వారికి చాలామందికి 90% మందికి మంచి ఫలితాలు ఈ సంవత్సరం ఉండడం జరుగుతుంది. ఉగాది వరకు కూడా కొద్దిమందికి అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళనలు, టెన్షన్లు ఉండడం జరుగుతుంది. వాటిని పక్కన పెట్టేసి మంచి మరి మెడిటేషన్ కానీ అలాంటివి చేసుకోవడం వల్ల, ముందస్తు డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవడం వల్ల మరి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ఈ రకంగా మరి ధనుస్సు రాశి వారికి ముందుకు వెళ్తారని ఆశిస్తూ, మరి కొత్త వారైతే ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి తర్వాతి రాశి గురించి పెట్టడం జరుగుతుంది. చివరి వరకు చూసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వీడియోను ముగించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.